ఊరికైనా మీకు అర్థమవుతుంది. ఈరోజు అంటే సో చెప్పబోతున్నాను సోదత కాదు. ఒక అత్తగారి నుంచి ఒక కోడలు తప్పించుకునే మార్గం కనిపెట్టింది మన జుట్టు. నిజం. అత్తగారు స్టీల్ గిన్నెలు తేలేదు, మీ అమ్మ గ్లాస్ పెట్టలేదు, గిన్నెలు తేలేదు అన్నసారి ప్రాబ్లం తగ్గిపోయినండి ప్రతి కోడలకి ప్రతి అత్తగారి దగ్గర. అది అసలు రియల్గా ఏంటో చూపించేస్తాను రండి. ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి ఏంటంటే మన జుట్టు వల్ల మన అత్తగారు తిరుగు పొరుగు వాళ్ళతో చిన్న టార్చర్ తప్పింది. వెనక నా పోయాను 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల్లో నా పెళ్ళైన నుంచి నేను కొన్న కొన్ని వస్తువులు చూపిస్తాను కదా. దేనికంటే తెలుసా, నా జుట్టుతో ఇంత బారు జుట్టుతో ఇంత పెళ్లి ముగించుకున్నాను. ప్రెగ్నెన్సీ కాడి నుంచి పెళ్ళైన కాడి నుంచి కొద్దిగా పరం చేసుకున్నప్పుడు చిన్న వయసులో మ్యారేజ్ అయినా మళ్ళీ ఇప్పుడు చూపించేస్తాను. నేను పెళ్ళైన 8 సంవత్సరాల నుంచి నా జుట్టు ఊడిపోతే నేను కొన్న స్టీల్కి నా జుట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నూనె కొద్దిగా గట్టిగా ఉంది. 1 వీక్ అవుతుంది పొడిగి మళ్ళీ వేసే కదగాలి కడుగుతాను. ఎందుకంటే రోడ్ తెలుస్తున్నారు తుమ్మ వాటర్ వస్తున్నాయి. తర్వాత డబ్బాలు అవన్నీ తీసి కడుక్కోవాలి. అందరూ ఒక వీడియో తీసి పెట్టాను. మన ప్రాసెస్ ఈ నూనె డబ్బా ఒకటి, ఈ నూనె డబ్బా. తర్వాత వచ్చేసి లోకేష్ కన్వర్ట్ చిన్నది ఇదొకటి ఇంకా ఉన్నాయి తెచ్చి చూపిస్తాను. ఆ నూనెకి కొనక ఉన్న చూపించే. తర్వాత ఇది లోకేష్కి చిన్న పిల్లోడప్పుడు ఫుడ్ తినిపించడానికి మా అమ్మ ఏం చేసిందంటే 8 గిన్నె ఉంటే అవి తినిపించేసి ఎడబెడితే ఊర్లో సైడ్ కదా కాకులు తీసుకెళ్ళిపోతాయి అనేసి అప్పుడు ఇది కొన్నాను. ఇది హెయిర్ తోటి లోకేష్ కొన్నప్పుడు హెయిర్ ఎక్కువ ఊడిపోయినప్పుడు ఇది కొన్నాను స్టార్ట్. తర్వాత ఇది కొన్నాక క్యాన్ అది కొన్నాను. తర్వాత ఈ జాలి కూడా హెయిర్ ఊడిపోతానే కొన్నాను. ఈ గిన్నె కూడా హెయిర్ ఊడిపోతానే కొన్నాను. తర్వాత వచ్చేసి అందరికీ మోడల్ గిన్నెలు ఉన్నాయి. అబ్బాయి గిన్నె ఎలా లేదు అనుకోకి మొత్తం దగ్గర ఉంటే మొత్తం మన సొంతలేదు మొత్తం దగ్గర ఉంటే అక్కడ మా సొంతలేదు ఉంటే ఇయ్యలేదు. అది గిన్నె ఎలా కలుపుకుంటే మొన్న ఇక్కడ కాదు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నేను బిల్డింగ్లో ఉంటాను కదా. అమ్మ వాళ్ళ ఇంటి పక్కన అప్పుడే మా అక్కగారి పిల్లల్ని మ్యారేజ్ చేయడం నేనేసేదాన్ని. పిల్లలు స్కూల్కి వెళ్ళడం అక్కలు తీసుకెళ్తే అప్పుడు కొన్నాను. ఇది వచ్చేసి తెలుసు కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే కొన్నాను. ఇది కూరగాయలు కడుక్కోవడానికి. ఇది మొన్న నేను మా అమ్మ వాళ్ళ ఇంటితో మరిచి కర్రీయో ఏదో సంథింగ్ దీంట్లో కర్రీయో రసం ఏదో ఊసి పెట్టేసాను. పెట్టేసి అబ్బాయి వెయిట్ చేసుకున్నాను అనుకుంటే మొత్తం బ్లాక్ అయితే ఎంత తొమ్మిది వస్తుంది. మళ్ళీ 2-3 సార్లు ట్రై చేయాలి. మళ్ళీ వచ్చేసి నిన్న కాక మొన్న ఇంత అంటే నా ఒకదాని హెయిర్ కాదు మా అక్కగారి పిల్లలు కూడా అప్పుడప్పుడు వస్తారు కదా. అది హెయిర్ తెలిసాక ఇది వచ్చాక ఇక్కడికి వచ్చాక ఇది రెండోది ఇది కొన్నాను చూడాలి. ఇంకా మన ఆయనలకి మా వారికి బడ్జెట్ తక్కువ, మళ్ళీ షాంపూ ఖర్చు తక్కువ. ఎంత హెయిర్ ఊడిపోయిన వల్ల ఇన్ని గిన్నెలు కొన్నా. ఇవే కాదు 8 సంవత్సరాలు పెట్టే గిన్నెలో ఇవి సగము. ఇంకా వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి కదా ఇంకో ఇది కూడా చిన్న క్యారేజ్లా ఉండేది. నేను మూత ఎక్కడ పెట్టేసి అప్పుడప్పుడు ఊర్లోనే పొలం పని చేసేటప్పుడు చాయ్ అంటే దాంట్లో పోసుకుంటూ వచ్చేది. ఆ క్యాను నూనె క్యాను అవన్నీ నేను నూనె క్యాను అవన్నీ తీసుకున్నాను. నా జుట్టు ఎంత ఉండేది ఇప్పుడు చూడండి ఇంత బాగా జుట్టు పోయి ఇంత అయింది. నాకు చూపిన లేదు. నాకు సరే ఎక్కువ స్టైల్ నా జుట్టు నాకు ఇలా స్టీల్ గిన్నెలు కొనుక్కోవడానికి పనిచేస్తుంది. ఇంకా వచ్చేసి ఎవరికన్నా
ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నేను చేసిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఒకటి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయకు. చాలా మంది చూస్తున్నాం కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నాకు వీడియో ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో నేను ముందుకు వచ్చేస్తాను. దయచేసి ఎవరినైనా ఈ వీడియోలు ఇబ్బంది పెట్టి బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఇంకా వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కానీ నిజంగా ఇవన్నీ హెయిర్ తోటి ఉన్నది. ఇంకోటి కూడా చిన్న కప్పు ఉంటుంది, అది మక్కగారు అబ్బాయి అయితే కంటికి ఆపరేషన్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అనుకోలేదు చాలా వరకు అయితే నేను హెయిర్ తోటి కొన్నాను. ఎందుకు చేస్తున్నా అంటే మన హెయిర్ ఫాల్ వల్లే ఇంత స్టీల్ గిన్నెలు రావడం మన హెయిర్ ఊడిపోతుంది. ఎంతో జాగ్రత్తగా చూస్తేనే కానీ నాకైతే ఈ మధ్యలో కొద్దిగా మెడిసిన్స్ ఇవన్నీ వాడడం మానేసి కొద్దిగా పర్వాలేదు తగ్గింది. నాకు ఓన్లీ హెడ్ఏక్ ప్రాబ్లమ్స్ వల్ల బ్లడ్ కొద్దిగా లేని వల్ల అందుకే ఊడిపోయిన హెయిర్ ఫాల్ సరిపోయినా నాకు చిన్నప్పుడు మ్యారేజ్ అయిన వల్ల నాకు హెయిర్ దూకోవడం రాక మరీ సగం ఊడిపోయి. ఓకే, నా వీడియోగా మీకు మరి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్గా మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్టే చిన్న లైక్ ఇవన్నీ చాలా మంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, బై బై. జిఎల్బి శాంతి ఓన్లీ